ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత రైతుల ప్రాణాల మీదికి తెస్తోంది. యూరియా కోసం సైదాపూర్ మండలం వెంకపల్లిలో 2 రోజుల క్రితం రైతులు ఘర్షణ పడగా తాజాగా గంగాధర మండలం కురిక్యాల సొసైటీ వద్ద రైతు సాయిలు రాజమల్లు స్పృహ తప్పి పడిపోయారు. యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు సొసైటీ వద్ద క్యూ లైన్లో ఉన్న రైతు రాజమల్లు అలసటతో పడిపోయారు. వెంటనే తోటి రైతులు స్పందించి పోలీసులకు సహకారంతో ఆసుపత్రికి తరలించారు. రాజమల్లు ఆసుపత్రిలో కోలుకున్నారు. రోజంతా సొసైటీ వద్ద పడిగాపులు కాసి కావలసినంత యూరియా లభించక టోకెన్ దొరకక రైతన్నలు అష్టకష్టాలు పడి అస్వస్థతకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఇబ్బందులకు అస్వస్థతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. యూరియా కావాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సకాలంలో యూరియా అందకపోవడంతో పంట నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కావలసిన యూరియా అందించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ కొద్దిసేపు స్తంభించింది. పోలీసుల జోక్యంతో రైతులు ఆందోళన విరమించినప్పటికీ రైతులకు కావలసిన యూరియా అందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని రైతన్న హెచ్చరించారు.